ప్రతి పాఠశాలలో రాసుంటుంది క్రమశిక్షణ తప్పరాదు అని. ప్రతి తోటలోనూ రాసుంటుంది పూలు కొయ్యరాదు అని. ప్రతి ఆటలోనూ ఉంటుంది నియమాలు తప్పరాదు అని. మానవ సంబంధాల్లో కూడా ఇలా రాసుంటే బాగుండేదేమో, స్వార్థంతో ఎవరి మనసును నొప్పించరాదు అని. అలా పాటిస్తే అందరం బాగుంటాం కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరితో స్నేహం చేయాలన్నా, ఎవరితో కలిసి ఉండాలన్నా వాళ్ళు వాళ్ళ స్వార్థాలనే ఆలోచిస్తూ ఉన్నారు. ఎంతవరకు సాగుతుంది నీ జీవితం? మహా అయితే 4 రోజులు హ్యాపీగా ఉంటావు, కాకపోతే నీ దగ్గర 4 డబ్బులు ఎక్కువ ఉంటాయి. అంతేకాని మిగతా వాడు ఎంత ఏడుస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? దయచేసి మీ స్వార్థం కోసం వేరే వాడి ఏడుపుకి కారణం కాకండి. అది ఎప్పుడూ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది.